గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా దేవుని మనసు కలిగి జీవించే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి లక్షణం గురించి ఈరోజు ధ్యానించుకుందాం. మనిషి యొక్క నైజం ఎలా ఉంటుంది, దేవుని నైజం ఎలా ఉంటుంది అని మనం చూస్తే ఇంగ్లీష్లో ఈ మాట బాగుంటుంది. Man gets and forgets. God gives and forgives. మనిషి పద్ధతి ఏంటంటే తీసుకున్నది మర్చిపోతారు, ఇచ్చినోడిని మర్చిపోతారు. దేవుని మనసు కలిగిన వారిది ఎలా ఉంటుందంటే, దేవుని మనసు ఇచ్చి ఎంత ఇచ్చినను సరే తీసుకున్న వాడిని క్షమిస్తాడు దేవుడు. ఆ రుణపడిపోయిన వాడిని కూడా వారి రుణాన్ని క్షమించే దేవుడు. మనం దేవుని మనసు కలిగి ఉంటే ఇచ్చే మనసుతో మనం ఉంటాం, కానీ తీసుకునే మనసుతో మనం ఉండం. బైబిల్ చెప్తుంది, అపోస్తుల కార్యం 20:35 పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దాన్ టు రిసీవ్. మనిషి ఎప్పుడు కూడా ఎదుటి వాడి నుంచి, వాళ్ళ దగ్గర నుండి, వీళ్ళ దగ్గర నుండి, లేక దేవుని నుండి ఏం పొందుకుంటామా అనే ఆలోచన ఉంటుందా, లేక ఏమి ఇవ్వగలుగుతున్నాను నేను అనే ఆలోచన ఉంటుందా? నేను ఎదటవానికి ఏమన్నా ఇవ్వగలుగుతున్నానా అనే ఆలోచన ఉంటే దైవ మనసు మనలో ఉన్నట్టు. ఆ మనసు మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు చెప్తారు, మీరు ఏమైనా నేను మీకు ఏమి ఇచ్చానో అవన్నీ ఎదట వారి కొరకు మీరు ప్రార్థన చేసినా, వారికి వాక్యం చెప్పినా, లేక వారి కొరకు అద్భుత ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు జరిగించిన మీరు నా నుండి ఉచితంగా తీసుకున్నారు కనుక ఉచితంగా ఇవ్వండి అని శిష్యులకు చెప్తున్నారు. మత్తయి సువార్త 10:8 నేను ఏమీ మీ దగ్గర నుంచి ఆశించకుండా, ఏమీ మీ దగ్గర నుంచి తీసుకోకుండా ఫ్రీగా నేను గిఫ్ట్స్ ఇచ్చాను, ఫ్రీగా వాక్యాన్ని బోధించాను, ఫ్రీగా పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చాను, మీరు ఫ్రీగా చేయండి. వారు ఏమన్నా వారిగా వచ్చి అయ్యా ఈ కానుక తీసుకోమంటే తీసుకో తప్ప, వాక్యం చెప్పడానికి రేటు కట్టొద్దు, ప్రార్థన చేయడానికి రేట్లు కట్టొద్దు. మీరు ఏమాత్రం కూడా నాకు ఇవ్వకుండా మీరు పొందుకున్నారు కాబట్టి మీరు కూడా ఉచితంగా చేయండి అని యేసు ప్రభు తన శిష్యులకు చెప్పారు. అదే మనతో కూడా ప్రభు చెప్తున్నారు. అదేవిధంగా మన దగ్గర 4 డబ్బులు ఉన్నప్పుడు కూడా ఎదటవానికి మనం పార్టీ ఇచ్చేటప్పుడు పేదవారికి పార్టీ ఇవ్వమని వాక్యం చెప్తుంది, ఫీస్ట్. అది కూడా యేసు ప్రభు అంటున్నారు లూకాసు వార్త 14:13 అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువము. ఎందుకని? మరలా వారు తిరిగి రిటర్న్ గిఫ్ట్లు నీకు ఏమి ఇవ్వడానికి కానీ, నీకు మళ్ళీ తిరిగి నిన్ను వారు విందులకు పిలవరు. వాళ్ళ దగ్గర నుంచి నీకు రాదు. కానీ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనం ఒకరికి ఇస్తున్నామంటే, ఈ గిఫ్ట్ ఇచ్చామంటే రేపన్న రోజున వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంకొక మన ఫంక్షన్లో వారు తిరిగి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా. అలా రిటర్న్గా గిఫ్ట్ వచ్చేది ఏమి ఉండదు పేదవారికి మనం చేస్తే. మన ఆలోచనలో నేను ఎదుటి వారికి నేను ఏమి ఇవ్వగలను, నేను అంత డబ్బు లేదండి అని అనుకుంటారేమో. పౌలు భక్తుడు సమస్తాన్ని విడిచి దేవుని సేవ కూర్చున్న పౌలు భక్తుడు ఏమి ఇచ్చాడట? అపోస్తలుల కార్యం 10:27 అంటారు ఆయన, దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకోనలేదు. డబ్బే గిఫ్ట్ కాదు, డబ్బే సహాయం కాదు. దేవుడు నాకు నేర్పిన సత్యాన్ని ఏమీ దాయకుండా ఉన్నదున్నట్టు మీకు చెప్పా మీరు దీవింపబడతారని. జ్ఞానం ఇవ్వడం కూడా గొప్ప సహాయమే. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభు మనకు చెప్తున్న వాక్యం ఏంటంటే, దేవుని ద్వారా మనం పొందుకున్న వాటిని ఎదటవానికి ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. దేవుని ద్వారా ఎన్నో దీవెనలు పొందుకుంటాం. దేవా నీ కొరకు నన్ను ఏం చేయమంటావు, నీ రాజ్యం కొరకు నన్ను ఏం చేయమంటావు, ఇంకెప్పుడు అది ఇది ప్రభా మాత్రమే కాదు, నీ కొరకు ఇది చేస్తాను ప్రభా, ఏం చేయమంటావు ప్రభా అని అడుగుదాం. ఇద్దాం, దేవుని ద్వారా పొందుకుందాం. పొందుకోవాలనే ఇవ్వద్దు. మనం ఈ ఇచ్చుట అనేది దైవ మనసు కాబట్టి దేవుని బిడలగా దైవ మనసుతో ఇవ్వగలిగితే ఏదన్నా సరే, అది ఆర్థిక సహాయమే కాదు, జ్ఞానమైన, ప్రేమైన ఏదన్నా ఎదుటవానికి ఇచ్చి దేవుని బిడలగా దేవుని చేత పిలువబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మా మనసు ఎప్పుడూ కూడా ఎదటవానికి మేలైనది ఇచ్చుటకు నీ మనసు కలిగిన వారముగా మేము ఉండటకు సహాయం చేయండి.
మానవ మనసు నీ దగ్గర నుంచి ఏం పొందుకుందామా, తోటి వారి దగ్గర నుంచి ఏం పొందుకుందామా, ఎవరి దగ్గర నుంచి ఏమి లాభం పొందుదామా అనే ఆలోచన మా మనసు. కానీ నీ పరిశుద్ధాత్మ మాలోనికి వచ్చినప్పుడు ఎదుట వానికి లాభకరంగా ఎలా ఉండాలి, దేవుని కొరకు ఏమి చేయాలనే మనసుతో మేము జీవించి నీ ద్వారా ధన్యులు అనిపించుకునే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై మనలోనికి దిగి వచ్చి క్రీస్తు యేసు మనసు కలిగి మనల్ని నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.